కోనసీమ జిల్లా రావులపాలెంలో హత్యకు గురైన సాయి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. బాధితులను ఓదార్చి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ నందిగం సురేష్ పరామర్శించిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ ఎంపీ నందిగం సురేష్ విమర్శించారు. హత్యకు గురైన దళిత యువకుల కుటుంబాలకు భరోసా లేదన్నారు. దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నా న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కూటమి పాలకులు ఏపీలో అరాచకం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏ లా అండ్ ఆర్డర్ అనేది దేనికి వాడుతూ ఉన్నారంటే, వాళ్ళని ఎవరన్నా ప్రశ్నిస్తే, వాళ్ళని ఎవరన్నా నిలదీస్తే, వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీసులు దేనికి ఉపయోగిస్తూ ఉన్నారంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం వాడుకుంటా ఉంది. ఇన్ని చేస్తూ కూడా సరే ఎటు రాజకీయ కక్ష సాధిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, దుర్మార్గం అన్ని నడుస్తూ ఉన్నారు. కానీ ఇలా చనిపోయి చంపబడి ఒక కుటుంబం రోడ్డున పడి ఏడుస్తూ ఉంటే పట్టి పట్టినట్టు. ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్గా ఉన్నామా ఇప్పటి వరకు క్రాంతి కుమార్ కావచ్చు, ఏడుకొండలు కావచ్చు, చనిపోయిన ఎవరింటికి వెళ్ళి పలకరించిన పరిస్థితులు లేవు. ఈ కుటుంబానికి మేము భరోసాగా ఉంటామని చెప్పిన పరిస్థితులు కూడా లేవు. రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు వీళ్ళందరూ కూడా. వీళ్ళకి ఎక్కడా కూడా మేము ఉన్నాంలేని భరోసా లేదు. నేరస్తులుగా అసలు భయమే లేకుండా పోయింది. ఏంటంటే ఏం చేసినా ఏదో రకంగా బయటకు రావచ్చు అనే భావం ఏర్పరచుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.